కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతుకుపల్లి నరసింహులు గారు ఉన్నారు. సో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మందకృష్ణ గారితో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో దానికి ప్రధాన కారణం ఏంటి? మాదిగ జాతిని గతంలో ఎన్నడూ కూడా కని వెని ఎరగని రీతిలో మాదిగలో పొట్టగొట్టాడు. రాజ్యాధికారం పార్లమెంటు మా జాతికి పోకుండా అడ్డం పడి మమ్మల్ని రాజకీయ సమాజ్ చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగానే మేము మాట్లాడుతున్నాం తప్ప మరొకటి కాదు. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఒకే కులానికి పార్లమెంటు సీట్లు ఇవ్వచ్చా? రెండోది, ఒకే కులానికి రిజర్వేషన్లో ఉన్న సీట్లను ఇవ్వచ్చా? అసలు కులమే లేని తీసుకొచ్చి మా జాతి మొత్తాన్ని నష్టం చేయొచ్చా? ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇది రేవంత్ రెడ్డి గారికి తగదు. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని నువ్వు రియలైజ్ కావాలనేటువంటిదే నాకున్నటువంటి. కానీ కాంగ్రెస్ పార్టీ మాదిలకు అన్యాయం చేయదు, కార్పొరేషన్ పదవులు అవన్నీ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిలకు అన్యాయం చేయదు. అదే అది కాదు, మీరు రాజ్యాంగపరమైనటువంటి సంస్థ పార్లమెంట్ లో కూర్చునేది పక్కన పెట్టి ఏదో అటెండర్ పోస్టులు ఇస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే మాకు అవసరమా? మేము మా ఏబిసిడి బిల్లు వస్తే కూడా మాట్లాడితే ఒక మాదిగ బిడ్డ అయితే ఉండాలి అక్కడ. ఎవడు ఒక మాదిగ బిడ్డ కూడా లేడు నీ పార్టీ నుంచి అంటే అంత కక్ష ఎందుకు మమ్మల్ని పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఇది న్యాయం కాదు. దయచేసి ఈ వైఖరిని మార్చుకో. కాంగ్రెస్ పార్టీని బతికేటట్టు చూడు. సంపుతున్న వాళ్ళు చంపేసిన వైపు. మొన్న మీరు హాస్పిటల్ ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ రాని పరిస్థితి, కానీ రేపు 4వ తారీఖు 7వ తారీఖు మీరు ఏదైతే చేస్తారో అప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ దిగి వస్తుంది అనుకుంటారా? నేను ఎందుకు అనుకోవాలి? తీట ఆయనకు కూడా ఉండాలి, మాకు కూడా ఉండాలి. అంతేగాని ఇవాళ ఆయనకు లేనటువంటిది మాకు అవసరం లేదు, ఆయన ఇయ్యలేదు. ఇయ్యడానికి భిన్నంగా ఏం చేయాలో రేపు 4వ తారీఖు నాడు దీక్ష చేస్తాం, ప్రజల దృష్టికి తెస్తాం. ఎన్నికలలో మా సత్తా ఏమిటో చూపిస్తాం. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారేమో బీజేపీకి ఓటేయని మాదిగ బిడ్డలారా అని అంటారు, మీరేమో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. సో ఇప్పుడు మందకృష్ణతో మీటింగ్ పెట్టారు కాబట్టి మీ ఓట్లు అటే ఎవరికి ఓటే ఇప్పుడు చెప్పలేదు కదా. మా జాతి బిడ్డ మందకృష్ణ, మేము అన్నదాములం. మావోడు ఆయనను వాస్తవంగా చెప్పాలంటే ఒక నాయకుడిగా ఉండాలని తయారు చేసింది కూడా నేనే. అటువంటి నాయకుడు మావాడు 25 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాడు. రేపు ఏబిసిడి విషయంలో కూడా రేపు పార్లమెంట్లో బిల్లు వస్తే ఒక మాదిగ బిడ్డ ఉండాలనే దాని మీద మేమంతా కలిసిపోతున్నాం. మా అన్యాయం మీద మేమంతా కలిసిపోతున్నాం. రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కనుక ఈ నిర్ణయంలో ఆయన కనుక ముందుకు వచ్చి దీన్ని సరి చేసుకోకపోతే ఓట్లు ఎవరికి వేయాలనేది మేము రేపు 4వ తారీఖు చెప్తాం.